అడుగులు ఎత్తాలి మనం. ఇది సెకండరీలో వస్తుంది. మూడోది ఎవరిని అనుసరించాలి, అడగాలి. ఎవరికి అడగాలి, ఎవరికి ఎవరికి వేడుకోవాలి? ఆ పరమాత్మకి, ఆ దేవునికి మనం వేడుకోవాలి. అంటే మేము ఇక్కడ ఉంటుంది కదా, కిం తద్ బ్రహ్మ అని అడగాలి కదా. బ్రహ్మ ఎవరు అని ఎవరు అడుగుతున్నారు ఇక్కడ? అర్జున వారు శ్రీకృష్ణ వారికి అడుగుతున్నారు, కిం తద్ బ్రహ్మ, బ్రహ్మ ఎక్కడ అంటే ఆయన సమాధానం ఇస్తున్నాడు కదా, అక్షరం బ్రహ్మ పరమం అని. ఆ పరబ్రహ్మ ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. దేవుడు మన అందరినీ కూడా ఈ పూజ అనే పదానికి అర్థం తెలుసుకొని దీనికి అనుసరించి వాడల్లా ఈ గీత యొక్క గ్రంథాన్ని మనం ప్రచారం చేయాలా. మనం అందరిది కూడా ఇది ఏమున్నది, మన అందరిపై భుజాలపై ఇది ఏముంది, బరువు ఉందా లేదా? ముబీన్ పైన, జాకీర్ పైన. ఇది ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఇది మన అందరిపై, ఎవరైతే మీరు వింటున్నారో వాళ్ళ అందరిపై ఈ యొక్క బాధ్యత ఏముంది అంటే మనం ఈ యొక్క మెసేజ్ని స్ప్రెడ్ చేయాలి. ఎక్కడ? మన అందరు వాడల్లా మనం ఎక్కడైతే ఉన్నారో, ఎదురలో ఉన్నారో, హౌసింగ్ బోర్డులో ఉన్నారో, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ ఇది ప్రచారం అనేది చేస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకి సమాధానం అడుగుతాడు, క్వశ్చన్ అడుగుతాడు.